బ్రాహ్మణ అలనాడు అయోధ్యకు వచ్చి నా రాముని కొనిపోయినది నీవు కాదా? ఇప్పుడు చెప్పు, నా రాముని ఏమి చేసి ఎక్కడ దాచితివి? నాయనా వాయుపుత్ర, నేను సృష్టికర్తను కాదు, యోగకర్తను కాదు, విధి లిఖితమును జరిపించు ధర్మకర్తను మాత్రమే. ధర్మకర్త, ధర్మమూర్తి, మించి సర్వ ప్రాణులకు సమవర్తి. నేనేమి పాపము చేసినని నాకీ సజీవ నరక యాతన విధించి మాయా వేషధారివై నా జీవితమున ప్రవేశించి నా దేవుని నాకు దూరము చేసి నీకేం అపకారము చేసి చెప్పుము, మాట్లాడే. నారాయణ నారాయణ. ఆంజనేయ, ఏమి ఈ ఆదరం? ముదిమిచే నీకు మతిపోవుతున్నదా? మరణదేవునక మరణ శిక్ష. మునీంద్ర, అడ్డు రాకుడు. రాము ఆంజనేయ, బ్రహ్మచారి శతమర్కట అన్న అపఖ్యాతి మనకేలనయ్యా. మారుతి, నీ రాముని సంగతి నేను చెప్పేదను. పాపమా ధర్మమూర్తిని పోనిము. చెప్పేదరా? నా రాముని సంగతి చెప్పేదరా? ఆహా, ఆయన లేం దేవర్షి ధర్మమాని బ్రతికిపోయింది. పొమ్ము. స్వామి, ఎక్కడ నా రాముడు? ఎక్కడ? ఆంజనేయ, ఇంకెక్కడి రాముడయ్యా? గంధమాదనము మీద నిశ్చల యోగ సమాధిలో ఉన్న నీకు యుగములు గడిచినను తెలియరాకున్నది. రామావతారము ముగిసినది. ఇప్పుడున్నది శ్రీకృష్ణ పరమాత్మ. అతడవడు సిద్ధుడా? కాదు, జగత్ప్రసిద్ధుడు శ్రీమన్నారాయణుని అవతారం అని ప్రచారము చేయించుకొనుచున్నాడా ప్రబుద్ధుడు? ఆ మాటనకు ఆంజనేయ. ఆ ఘనశ్యామ సుందరుడే సుదర్శన చక్రధారి అయి దుష్ట శిక్షణార్థము ఈ యవనిలో శ్రీకృష్ణుడై జన్మించినాడు. నల్లని వాడెల్లా నారాయణుడు, చక్రము పట్టిన వాడెల్లా సర్వేశ్వరుడే అగునా? దేవర్షి దేవుడొక్కడే నా రాముడు, జగదభిరాముడు, సకల కళ్యాణ గుణాభిరాముడు, నా తారక రాముడొక్కడే దేవుడు. రామభక్త, పదే పదే రాముడు రాముడు అనకు. బలరాముడు అనుకోగలరు. అతడెవడు? శ్రీకృష్ణుని అగ్రజుడు, ఆదిశేషుని అంశతో జన్మించినాడు. బాగున్నది అన్నదమ్ముల ఆర్భాటము. తమ్ముడొక ఆది విష్ణువు, అన్నగారొక ఆదిశేషుడు. ఇటుల ప్రచారము చేయించుకొనుచు ప్రజలను మోసగించుతున్నారా? పావని, ఆ మాటనకయ్యా. బలరాముడన్న ఎవరనుకుంటివి? భండనంబున గదాదండంబు చేబూని చండాడు నాడు మార్తాండమూర్తి, మొరబెట్టుకొనవచ్చు శరణార్థిలోకంబు నాలించు వేళ శుభ్రాంశుమూర్తి, నిరతాన్నదాన ఘంటిక నినాద స్ఫూర్తి హసించు ఆశిబి అమల కీర్తి, హలమును ధరించి ఆశాంతముల పంచె తన నాటమనుచున్న జనక్షుదార్తి, మహిత యాదవరమ్య సామ్రాజ్యకర్త వైరి రేవంత సామంత వీరవరులు, భీమబలుడని భూషించు భూమి భర్త, శత్రు సమవర్తి బలరామ చక్రవర్తి. ఏమి ఈ బలరాముడు శత్రు సమవర్తిగా? నిత్య సంకాసిత నిజతత్వ విలాసుడై, నిఖిల ఉపనిషత్సార లీలా విశేషుడై, నిర్గుణ నిరంజన నిర్వికార స్వరూపుడై, దశకంఠ కంఠలుంఠ ప్రచండ పరాక్రమమూర్తి అయిన నా శ్రీరాముని కన్నా బలవంతుడనని విర్రవీగు ఆ బలరాముని శిరస్సు వేయి వ్రక్కలు గావించదా?
ఈ ఆంజనేయుడు మరణించనే తలచిన